తాత ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాపన్న ఏ మంచి లేదు వరకు అయితే వాడేం పని చేస్తాడు ఆడికింత పడాడు అంత ఏమైతుంది పొట్టు ఆడెంత ఆయన పెట్టుకుని కాదు మరి పరిపాలన మంచిగా లేదా? మనిషి ఎంత ఉంటే ఆడు నేర్చినోడు కావాలి ఎంత చెప్పినా నేర్చు అమ్మెము ఉండాలి నేర్వాలి రీతితో నేర్చినోడే పెద్దరికం ఏమి అట్టిగా పెద్దరికం ఏమి తెంకుడు కింద ఏం తెలియదంటావా కేసీఆర్ రేవంత్ రెడ్డికి? ఏం తెలియదు పింఛన్ తీసుకుంటున్నా 4000 ఓళ్ళు నాకా నాకు ఇంకా 2000కే 100 తక్కువ ఇస్తున్నాయంట నేను ముట్టుకుంటే 2000 చక్కగా ఇస్తలేరా? ఇంకా 4000 ఎక్కడి నుంచి అంటావా? మూడు ఇస్తాడు ఏది లేదంటో ఎట్లుండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? అరే మా ముసలి కన్నా 3000 గతిలేమంటే 4000 కాడికి పోతున్నావు అంతేనా? 3000 2000 గతిలో కానీ 4000 కాడికి పోతున్నావు. మరి ఇస్తానే మనకు అప్పుడు అట్టనే అంటాడు బైరాగి మాట బైరాగి మాటలు అంటావా? ఒకడు వచ్చు అప్పుడు 10 రూపాయలు ఆ ఏటికి వస్తే నూకలు గతిలోకి వచ్చినా నేను కోడి పిల్లలు నూకలు గతిలోకి వచ్చినా అది గతిలోకి వచ్చినా నాకు ఇంటి వెనకండి ఇంటి ముంగటండి ఉద్దాండి అను ఆడు అదే ఈడు అదే అంతే అంటావు. అదే మరి మా ప్రభుత్వాన్ని కూలితే మానవ బాంబులు అయితే మేగులు పడలేసుకుంటా ఉంటుంది కానీ ఆటనేరు కొన్నోడు దండిగే అంత చెప్పినా అయినోడే కానోడు అంతే అంటావు. మరి సార్ ఎటేస్తే ఓటు మరి ఎన్నికల్లా ఇక నేను గండనేస్తా ఎటు పెట్టి అది కావాలి కారోడు అది పువ్వు గుర్తు రావాలి మాకు పువ్వు ఉండాలి అంతేనా? మరి ఏం పేరేనా? మైపాల్ రెడ్డి. ఏంది సార్ ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు? అన్ని పార్టీలు రసవత్రంగా ప్రచారాలు చేసుకుంటా ఉన్నాయి. సో గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది? మీ ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఓటర్లు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కావాలనుకుంటున్నాం. ఎందుకంటే అన్ని పింఛన్లు కానీ ఏది కానీ అన్ని బాగా చేసిండు కాబట్టి ఆయన కావాలనుకుంటున్నాం. ఇప్పుడు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు ఇప్పటికి ఏరాడు రేవంత్ రెడ్డి. అందు గురించి మళ్ళీ కేసీఆర్ కావాలి, మళ్ళీ కారు గుర్తు కేద్దామని అనుకుంటున్నాం. మరి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయితే టైం ఇవ్వాలంటా ఉన్నారు. టైం అప్పుడు వాగ్దానం చేశాడు కదా, ఫస్ట్ ఎక్కితేనే ఫస్ట్ తొలి సంతకం పెడతాను 9వ తారీఖు పెడతాను అన్నాడు కదా. 3 నెలలు పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు అంటుండే. అది కూడా నమ్మకం లేదు కదా. నమ్మకం లేదు. సాక్షాత్ దేవుల మీద ఓట్లేస్తుండగా ఎవరి మీద ఎత్తేసినా కానీ లాస్ట్ చేసినప్పుడే లెక్క. అంతే, చేసినప్పుడే లెక్క. అంతే. ఏంది 5 గ్యారెంటీల పరిస్థితి ఏంది? అదే ఏ గ్యారెంటీ లేదు, ఒకటే కాదు ఒకటే బస్ అన్నాడు కాబట్టి అది కూడా గ్యారెంటీ ఎక్కకుండా మొగోళ్ళకి ఎక్కకుండా అవుతుంది. ఆడలేమో ఎక్కుతారు అంతే. మొగోళ్ళు ఎవడాలి పైసలు ఇచ్చిన లేవడాలి, పైసలు లేని కూర్చోవాలి, అంతే అయిపోయింది. మిగతా పథకాల పరిస్థితి ఏ పథకం ఇప్పుడు ఏది లేదు కదా. ఇప్పుడు అదేంటి 500 సిలిండర్ వస్తుండే 200 ఎక్కడ కాదు, ఏ బ్యాంక్ లో పడాలి కదా. బ్యాంక్ లో పడలేదు కదా. మహిళలకు 2500 వస్తున్నాయట. ఎవరికి లేదు, ఎవరికి లేదు. బ్యాంక్ లో పడ్డప్పుడు లెక్క సిలిండర్ ఇప్పుడు 500కి ఇవ్వాలి. నువ్వు 1000 రూపాయలు తీసుకొని మళ్ళీ ప్లస్ 500 బ్యాంక్ లో పడతాడు, పడేది ఎప్పుడు? అది రైతు బంధు 9 తారీఖు లోపల మాఫీ చేయకపోతే 3 నెలలకు రాస్తా అంటున్నాడు. చేస్తుండా? రైతు బంధు ఇస్తుండా? రుణమాఫీ రైతు బంధు కాదు, రైతు బంధు కూడా ఇస్తా అంటారు. రైతు బంధు ఇచ్చినాక లెక్క 3 ఎకరాలకు ఇచ్చాడు కదా. 3 ఎకరాలకు ఇచ్చాడు. 3 ఎకరాలకు ఇప్పుడు వేస్తుండేట మళ్ళా ఎక్కడ వేసిండు? ఎవరికి వేయలేదు అంటాడు కానీ వేయలేదు కదా. అట్లా చెప్పండి ఏమంటారు? అవసరానికి చేస్తాడు మొత్తం. ఆయన అవసరానికి ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఓట్ల కోసం మళ్ళీ ఇప్పుడు అన్ని అబద్ధాలు ఆడతాడు, అన్ని చెప్తాడు. ఏది ఇచ్చింది లేదు, ఏది చేసింది లేదు. ఇప్పటికి ఆయన ఇచ్చిన 100 రోజుల మొత్తం హామీలు ఇచ్చిన 5 పథకాలు గొప్పగా చెప్పుకుంటాడు. ఏదో ధూమ్ ధామ్ చీరేస్తా, వీడు ఆడంతా వీడెంత ఇవే మాట్లాడుతుండు. మొత్తం రైతులు మాత్రం పట్టించుకుంటూ లేదు. రైతులకు ఏ ఒక్క రోజు కూడా ఆయన పట్టించుకొని రైతుల గురించి ఆలోచించి మాట్లాడే విధానం లేదు. రైతు బంధు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు వేసారు? ఏడా సార్ ఏం లేదు రైతు బంధు ఇప్పటికి రాలేదు. ఇప్పుడు 9 తారీఖులో వేయకపోతే ఓట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మాట్లాడుతుండు. అదే నాకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్తుండు. ఓట్ల కోసమే ఇవన్నీ డ్రామాలు మొత్తం. ఆయన ఆడేదంతా డ్రామాలే. నిజంగా ఎన్నికల ముందు 6 పథకాలు అని చెప్పి ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది అని చెప్పినారు. ఎట్లుంది మరి వచ్చిన కాంగ్రెస్ పాలన? వచ్చిన పోతే ఏది లేదని చెప్తాను కదా. ఆయన కాంగ్రెస్ పరిపాలన వచ్చిన పోతుగా ఏది కూడా లేదు, ఒక పైసా కూడా లేదు. ఊళ్ళకి అభివృద్ధి కూడా లేదు, ఏమి కూడా లేదు. బెస్ట్ అది. మరి మీరేమో ఏం లేదంటారు. ఈసారి మాకు పార్లమెంట్ లో మా పాలన చూసి ఓటేస్తారని చెప్తా ఉన్నారు. అది మస్తు చెప్తారు సార్, జనాలు చెప్తారు. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ లో బుద్ధి జనాలు చెప్తారు, రైతులే చెప్తారు. ఎట్లుంటది సార్ పార్లమెంట్ ఎలక్షన్? ఖచ్చితంగా గెలుస్తుంది కదా అది. పార్లమెంట్ ఎంపీలు ఖచ్చితంగా మినిమం దగ్గర 8 అన్నా గెలుస్తాయి. మన ఏది గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలదు అనుకుంటున్నా? కాంగ్రెస్ చేసి మోసం చేస్తుంది. మోసం చేసిన దానికి గెలదు. నమ్మించి మోసం చేసిండు. ఇదే పథకాల రూపంలో ఆడలను బస్సుల మీద ఎక్కించిండు, తింపుతోండు. వాళ్ళు ఏం బీకింది లేదు, పిత్తింది లేదు. మొగలని నిలుస్తుండు, ఏం చేస్తుండు. ఇది రాజ్యం.
ఓకే చెప్పండి, మీ పేరు ఏం పేరు? అంజంగోడు ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? ఏం వేస్ట్ గవర్నమెంట్ చెప్పు మాడలే కానీ మాత్రం పనులు మాత్రం ఏం చేసింది లేదు. కేసీఆర్ పెట్టిన పథకాలల్లా జాడు కొట్టడానికి పనిచేయరు. ఆయన కట్టిన ఒక్కొక్కటి కట్టిన సెక్రటరీ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ మంచి మంచి దావకాన్లు కానీ మంచి మంచి అంటే చాలా చాలా పెద్ద పెద్ద కదా గెస్ట్ హౌస్లు కానీ మున్సిపాలిటీలు కానీ అవి జాడు కొట్టడానికి సరిపోతాను ఇప్పుడు కాంగ్రెస్. ఆయన మళ్ళీ ఏమంటే తొక్కుతాము చంపేస్తాము అవన్నీ మంచి కాదు పద్ధతి. సరే నీకు అవకాశం ఇచ్చారు నేను వినియోగించుకో. నువ్వు ఇచ్చిన మాత్రం ఏవి కూడా ఒకటి అమలు లేవు అవి కూడా నీతో నువ్వు ఎలక్షన్ కోసం చెప్పడే తప్ప నీతో ఈ మూడో కాదు. మనకు ఏర్పడతలేదా 5 నెలలు అయిపోతుంది ఇప్పుడు చేసింది ఏం లేదు. 4,000 పింఛన్ లేదు, 6,000 పింఛన్ లేదు, ఏ పింఛన్ లేదు, అన్ని వేస్ట్. ఇంకా బోనస్ ఇక కేసీఆర్ పెట్టిన పథకంలో నా 10 ఇస్తే చాలు. నువ్వు ఆయన 100 పెట్టిండు లెక్కలేనని నువ్వు ఒక 10-20 చేస్తే చాలు మొగనివి. నువ్వు ఆ 10 కాదు 4 8 అసలే లేవు. అది వేస్ట్ గవర్నమెంట్, అది వేస్ట్. అందుకే ఇక కూడా ఏమో నమ్మరు. అయిపోయింది ఎలక్షన్ కాడికి కాంగ్రెస్ నమ్మరా? నమ్మను. ఎందుకు నమ్మరు అనుకుంటున్నారు? ఏం లేదు కదా, చేసింది లేదు కదా, ఏం చేసింది? మరి దేశంలో లేని ఎక్కడ లేని విధంగా చేస్తున్నాము మేము. యాడ చేస్తారు ఇవాళ కేసీఆర్ పోసిన రోడే కేసీఆర్ కట్టేది. ఇది ఇంత ముందు లేకుండే ఇది కేసీఆర్ వచ్చినా కట్టిండు, కలెక్టర్ ఆఫీస్ కట్టిండు. ఎంత మంచి రోడ్లు అయినా చూడు, రోడ్లు మనం కనబడతలేవా? వాళ్ళు చెప్తున్నా కదా ఇమ్మీట్లకి మాత్రం జాడ కూడా సరిపోరు. ఆయన చేసిన పథకాలు మామూలు కావు. మరి ఆయన చేసింది ప్రజాపాలన తీసుకొచ్చినాం, ప్రగతి భవన్ ఓడలు బద్దలు కొట్టినాం, ప్రజలకు ఆయన కట్టింది అది ఒకటి బద్దలు కొట్టిండే ఎక్కగానే వెంటనే ఆయన కొనుక్కోలేదు తెంగిండు. అది పద్ధతి కాదు, అది లెక్క కాదు. కానీ ఆయన వేస్ట్. ఈసారి మీ కాన్ఫరెన్స్ లో పార్లమెంట్ లో బరాబర్ గెలుస్తారు. మాది ఎవరు? గాలి అని ఇంకోమని బీఆర్ఎస్ నుంచి గెలుస్తాను అంతే అంటూ. అంతే. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఏంది ఇక్కడ? ఇక్కడ ఇక మాకు తెలిసిన కాడికి అయితే మేము చెప్తున్నాం కదా ఖచ్చితంగా అయినా బీఆర్ఎస్ గెలిపించాలనుకుంటున్నాం. వాళ్ళ పరిస్థితి అంత ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? అదే మంచిగా చేసిన కాబట్టి గెలవాలనుకుంటున్నాం. మంచిగా చేయలేం కాబట్టి చేంజ్ చేసిన వాళ్ళు అంటాం. ఆయన కూడా ఏమో చేయలేదు అని చెప్తాం కదా. చేంజ్ కాబట్టి కనబడుతున్నాయి కళ్ళం కూడా. ఇది కాదు నాకు ఇష్టం, ఎంత మంచి కట్టిండు. అది ఎట్లుండవు సరే కూలిపోయింది. మున్సిపాలిటీ ఎంత మంచిగా ఉన్నది. పనిచేసే నాయకుడు కావాలంటే అంతే కదా. మన పబ్లిక్ రైతులకు అయితే ఆయన ఆదుకున్న వాళ్ళు ఇక రైతులు అరగోస అయితే ఇవరకలా మన ధరని అని చెప్పుకుంటా ఆయన బంగాళాఖాతం కలుపుతాడు. ఆడగలిపిడో తెలియదు కానీ అప్పుడు కేసీఆర్ పడపడ వాటి ఇట్లా చిన్న లేడు పెద్ద లేదు పైసలు పడుతుండే ఇక అస్థిర పని అన్నీ అన్న టైంకు నమ్మకం ఉండే. నమ్మకం లేదు ఇప్పుడు. రేవంత్ రెడ్డి పైన నమ్మకం పోయింది, మీ రైతులకు లేదు, అసలే లేదు. ఆయన పైన నమ్మకమే లేదు. అంతే అండి. బీజేపీ పోయిండు. ఆయన మానలకు గెలిచి కేసీఆర్ అడ్డం పడంగానే బయటకు వెళ్ళిపోయిండు. మళ్ళా బీజేపీలో పోయిండు. బీబీ పటేల్ ఏంది అది? ఆయన ఏది పద్ధత? 2 సార్లు సెంటిమెంట్ గెలిపించినాం. మరి ఏంది మరి మళ్ళీ అలా ఆయనకి ఎందుకు పోయినావు నువ్వు? ఇంకా గాయన నా దొంగనే. ఆయన నమ్ముడెక్కడి ఇంకా మేము ఓట్లేసాం 2 సార్లు గెలిపించాం సార్. మేము గెలిచినాం. అది కాదు కదా. ఇప్పుడు చెప్తున్నాం కదా మేము బీఆర్ఎస్ గెలిపిస్తాము, బీజేపీని కూడా గెలవనీయమడ. బీజేపీ కాంగ్రెస్ లేదంటే ఇక్కడ లేదు. మాయ మాటలతో సీట్ మీదకి వచ్చిందేమో కాంగ్రెస్, శాతలతో సీట్ మీదకి వచ్చిందేమో బీఆర్ఎస్. అది కష్టపడి ముందుకు వచ్చింది ఈ పార్టీ. అది సెంటిమెంట్ గా మన అత్తరు పూసినట్టుగా ఇట్లా వేసుకొని పోయి వచ్చారు వాళ్ళు. అంతే. వీళ్ళు స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే సచ్చ ముసలి దాకా వాళ్ళు కష్టపడి చెప్పించారు కేసీఆర్. అదే లెక్కలో కేసీఆర్ ముసలకు తల్లులకు పిల్లలకు కష్టపడి రుణపడి ఉన్నాడు కాబట్టి వాళ్ళకే చేస్తారు. వాళ్ళ గురించి ఆలోచన ఇది కేసీఆర్ లెక్కలో అదే ఉంటది. రాష్ట్రానికి కేసీఆర్ సరైన నాయకుడు అంటారా? ఏమంటే కాళేశ్వరం అనేది కేసీఆర్ మించిన వాళ్ళే లేరు అంటున్నా. ఆయన మొగోడే ఖచ్చితంగా మొగోడే మొగలెక్కనే చూపిస్తుండు పన్ను. అలా చేసిండు. కాళేశ్వరం గత మీద కాళేశ్వరం కట్టిండు. దాని 3 పిల్లలు కూలిపోతే దాన్ని అందరు పోయికుంటా త్వరలో చేతి పెట్టుకుంటా అయితే నుండి మళ్ళీ బోధన ఉంటే మళ్ళీ కట్టుకుంటున్నట్టు మీరు సంసారం అన్నప్పుడు. కానీ మన జనం రాదు కాళ్ళు ఏం లేదా. గ్రామ పంచాయతీలో ఊరూరుకు గ్రామ పంచాయతీలో 50 ఏళ్ళు పరిపాలన చేసినా కానీ కూడా కాంగ్రెస్ సున్నమే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము 50 ఏళ్ళ పరిపాలన చేసినా గానీ గ్రామ పంచాయతీకి సున్నమయ్యలేదు. ప్రతి ఒక్క ఊరికి గ్రామ పంచాయతీ ఇచ్చిండు, ట్రాక్టర్ ఇచ్చిండు, చెత్త బండి ఇచ్చిండు. మరి ప్రతి ఒక్కరికి అందరికి అభివృద్ధి అయ్యేటట్టు
రైతు బంధు ఇస్తుండు, అన్ని అభివృద్ధి ఇస్తుండు. ఏం ఖరాబ్ చేసిండు? మన కేసీఆర్ మోహన్ లెక్క చేసిండు. మన కాళేశ్వర గురించి, కరెంటు గురించి అప్పుడు ఏమంటే ఆయన ఫస్ట్ ఎక్కినప్పుడు ఏమండు, మన కంటి మీద రెప్పనన్న మలుగుతుంది కానీ కరెంటు మలగదు అన్నాడు. ఎల్లరేట్లే నేనే పరిశాన్ అయినా. అప్పుడు మన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, అరే ఆడ నీళ్ళు లేవు డ్యామ్లా, ఈడ బొగ్గు లేదు, కరెంటు యాడికెళ్ళి వస్తుంది, 2 పేజ్ సాటాలు పెట్టుకొని మోటార్లు నడిపించుకున్నా కానీ కూడా లాస్ట్ సింగిల్ పేజ్ చేసిరు. అసలు వ్యవస్థలలో మేము ఉన్నాం. ఇప్పుడు అసలు వ్యవస్థలు అన్ని పోయినాయి. కంటి మీద రెప్ప మలగకుండా మనకు సోలార్ తయారు చేసిండు. మన కరెంట్ మనకు అవసరం లేదు అన్నాడు, మనకు బొగ్గుతోటి అవసరం లేదు, నీళ్ళతోటి అవసరం లేదు అన్నాడు. అని ఇప్పుడు మనకు మంచిగా అభివృద్ధిగా కరెంట్ గాని ఏది గాని అన్ని మన తెలంగాణ మంచిగా చేసిండు. ప్రతి కలెక్టర్ ఆఫీస్ కట్టిండు, ప్రతి దవాఖానా కట్టిండు, ప్రతి ఒక్కటి చేసిండు. విలేజ్లలో గ్రామ పంచాయతీలు మండలాలు ఏర్పాటు చేసిండు. మనకు మండలం పోవాలంటే ఆడికి ఎల్లారెడ్డి నిజామాబాద్ పోవుడుండే. ఇప్పుడు మనకు ఎక్కడెక్కడనే అయినాయి. తండలలో కుడతా ఏ తండ ఆ తండ గ్రామ పంచాయతీలు చేసిండు. ఎక్కడ విలేజ్లలో అక్కడనే పని మాట్లాడుకుంటున్నాం. అన్ని అభివృద్ధిగా కేసీఆర్ తోటి ఉంది. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లాలను తీసేస్తాడు కానీ కొన్నిటిని జిల్లాలన్నీ తీసేస్తాడా వాడు? ఇవాళ ఇంకొకటి రేవంత్ రెడ్డి మీద చెప్తున్నా, ఇంకొక మాట చెప్తున్నా. ఏం మాట చెప్తున్నా? మన తోడ ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు లేకుండా ఉచితం బస్సు పెట్టిండు కదా. మనకు బస్సు ఏం పెట్టిండు? ఉచితం బస్సు పెట్టిండు. ఉచితం బస్సు పెట్టినప్పుడు ఆధార్ కార్డు ఎందుకు అడుగుతాడు? ఇవాళ ఆధార్ కార్డు లేదు, ఒక ఆమెను దించేస్తాడు. ఆమెను ఎందుకు ఎక్కద్దు? ఆమెను కూడా ఎక్కియాలి కదా. ఆధార్ కార్డు ఎందుకు గురించి తీసుకుంటాడు? మన బ్యాంకు ఖాతాకు లింక్ ఉంది. రేపు దవాఖానకు పోయినా కూడా ఆధార్ కార్డు తీసుకొని పోతేనే మన దవాఖానలో పట్టుకుంటారు. అయితే ఇప్పుడు ఆధార్ కార్డు లింకు మన బ్యాంకు ఖాతాకు లింక్ ఉంది కదా, ఆడు ఎప్పుడు గుంజుతాడో మనకే తెలియదు. పైసలా? అవును, అట్లా బ్యాంకులకేంచి మన అకౌంట్లకేంచి ఎన్ని మాటలు మనము ఆధార్ కార్డు మీద ఎక్కుతున్నామో. అమ్మ నేను చాలా మంచిగా చెప్తున్నా, ఆధార్ కార్డు ఎందు గురించి ఆడు అడుగుతాడు. చలో ఇవాళ ఆధార్ కార్డు లేదు కదా, నువ్వు ముసలమ్మ ఉన్నావు కదా, నిన్ను ఎక్కించుకోమని బస్సు. ఇవాళ జిల్లాలు రద్దు చేస్తా అంటుండు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, ఏం చెప్తావు దానికి? జిల్లాలు తీసేస్తాడు. జిల్లాలు రద్దు చేస్తే అన్ని అల్లకొల్లారం అవుతాయి. అదొకటి అల్లకొల్లడం అవుతాయి. ఎట్లుంటది ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ లో? ఎట్లా పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తారా? కేసీఆర్